ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నమస్కారము. ఈ యొక్క వీడియో పోగొట్టుకున్న డాక్యుమెంట్ కోసం పోలీస్ స్టేషన్కు రాయు ఫిర్యాదు లేఖ. ఈ యొక్క వీడియో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి లెటర్స్ రాసేటప్పుడు మొదట డేట్ని రాయవలెను. మనం కంప్లైంట్ లెటర్ని పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అను పేరు మీద రాయవలసి వస్తుంది. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ అనంతపురం. ఇక్కడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ అంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్. మీ యొక్క పరిధి ఎక్కడ వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ రాయాలి. మీ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయాలి. అయ్యా, విషయం పోగొట్టుకున్న డాక్యుమెంట్ కోసం ఫిర్యాదు లేఖ. డాష్ సన్ ఆఫ్ డాష్ అయిన నేను ఈ క్రింది ఫిర్యాదును దాఖలు చేస్తున్నాను. మొదటి బ్లాంక్లో మీ పేరు, రెండవ బ్లాంక్లో మీ తండ్రి పేరు రాయండి. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే డాటర్ ఆఫ్ అని రాయండి. నేను డాష్లో నివసిస్తున్నాను. ఆ బ్లాంక్లో మీరు మీ ఇంటి యొక్క అడ్రస్ని రాయవలసి వస్తుంది. దురదృష్టవశాత్తు రైలు ద్వారా తేదీ మరియు సమయం అక్కడ రాయవలసి వస్తుంది. అనంతపురం నుండి హైదరాబాదు వెళ్ళేటప్పుడు మీ యొక్క పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, మార్క్స్ జాబితా కానీ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది అక్కడ రాయవలసి వస్తుంది. ఉదాహరణకు నేను డ్రైవింగ్ లైసెన్స్ని చెప్తాను. నా డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నాను. పైన పేర్కొన్న దాన్ని నేను పోగొట్టుకున్న విధానాన్ని నేను ఖచ్చితంగా గుర్తుంచాను. నా డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య అనగా నెంబర్ని అక్కడ రాయవలసి వస్తుంది. నేను జిరాక్స్ కాపీని కూడా అటాచ్ చేశాను. పైన పేర్కొన్న పత్రం నాకు అవసరం కాబట్టి వీలైనంత త్వరగా నాకు లాస్ట్ సర్టిఫికెట్ మరియు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. తద్వారా సంబంధిత విభాగం నుండి మరొక డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి నేను దరఖాస్తు చేసుకోవచ్చు. ధన్యవాదములు. ఇట్లు మీ విధేయుడు. మీరొక సంతకం చేసి దాని కింద మీ పేరు మెన్షన్ చేయండి. తర్వాత ఫోన్ నెంబర్ కూడా రాయండి. నేను ఈ యొక్క లెటర్ని 2 పేజీల్లో చూపించాను, కానీ మీరు రాసేటప్పుడు 1 పేజీలోనే రాయండి. వీక్షించినందుకు ధన్యవాదములు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛానల్ ఐకాన్ని క్లిక్ చేయండి.